హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ వీరయ్య. మీరు చూస్తున్నది గలిలియా సముద్రం. దీని చుట్టూ ఇజ్రాయెల్, సిరియా, లెబనాన్, జోర్డాన్ దేశాలు ఉన్నాయి. ఇది ఇజ్రాయెల్లో అతిపెద్ద మంచినీటి సరస్సు. స్వచ్ఛమైన నీరును కలిగి ఉంది. చుట్టూ కూడా పర్వతాలతో ఉన్నది. ఇది సుమారుగా 53 కిలోమీటర్ల చుట్టుకొలత, 166.7 కిలోమీటర్ స్క్వేర్ వైశాల్యం, దాదాపుగా 21 కిలోమీటర్ల పొడవు, 13 కిలోమీటర్ల వెడల్పు. అదేవిధంగా దీని లోతు 150 అడుగులు. ఇది ప్రపంచంలోని సముద్ర మట్టానికి 705 అడుగుల దిగువన ఉన్నది. అంటే అంత క్రింద భాగాన ఇది ఉన్నది. దీనిని గిన్నెసరెత్ సముద్రం అని కూడా అంటారు. ఎందుకంటే దీన్ని పైనుండి చూస్తున్నప్పుడు ఒక సర్కిల్ షేప్లో కనబడుతుంది. అందుకనే దీన్ని గిన్నెసరెత్ అంటాం. వ్యూవర్స్, ఈ గలిలియా సముద్రాన్ని తిబెరియస్ సముద్రం అని కూడా అంటారు. ఎందుకంటే తిబెరియస్ నగరాన్ని హెరోద్ అంతిపాస్ నిర్మించారు. రోమన్ సామ్రాజ్యం యొక్క క్లైంట్ రాజులు మరియు అంతిపాస్ కొత్త నగరానికి రోమన్ చక్రవర్తి టిబెరియస్ పేరు పెట్టారు మరియు దీన్ని తన రాజధానిగా చేసుకున్నాడు. అప్పటి నుండి ఈ సరస్సును లేదా సముద్రాన్ని టిబెరియస్ సముద్రం అని పిలుస్తారు. అంతేకాదు వ్యూవర్స్, గలిలియా సముద్రం యొక్క అందమైన రూపం, అందమంతా దేవుడు ప్రపంచంలో 10 రెట్లు ప్రపంచానికి ఇస్తే 7 రెట్లు గలిలియా సముద్ర ప్రాంతానికి ఇచ్చాడంట అని కొంతమంది చెప్తూ ఉంటారు. గలిలియా సముద్రం అనేది పర్యాటక చారిత్రక ప్రదేశాలు స్థానిక మరియు విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఎంతగా అంటే 2017వ సంవత్సరంలో ప్రపంచంలో అన్ని దేశాల వారు సుమారుగా 20 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. అంతేకాదు సంవత్సరానికి 10 కోట్ల మంది ప్రజలు ఈ యొక్క ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటున్నారు. గలిలియా సముద్రం దగ్గర చుట్టుప్రక్కల ప్రాంతాల్లో గోలాన్ పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు వ్యవసాయం చేసిన పంటలు ఈజీగా పండుతాయి. ఈ గోలాన్ పర్వతాలు అనేవి అగ్ని పర్వతాల వలన ఏర్పడిన సాయిల్ అవటం వలన నల్లగా మంచి సారవంతమైన నేల ఇది. ఇక్కడ వ్యవసాయం, అరటి పండ్లు, ఖర్జూరాలు, మామిడి పండ్లు, ఆలివ్ ఆయిల్ పంటలు ఎక్కువగా పండుతాయి. గలిలియా సముద్రం యొక్క బైబిల్ కనెక్షన్. యేసు తన శిష్యులను పడవ మీద ఈ గలిలియా సముద్రం మీదకు పంపెను. ఆ తరువాత సముద్రం ఒడ్డున కొండ మీద సాయంకాలమైనప్పుడు ఒంటరిగా యేసు ఉండెను. అప్పటికి ఆ పడవ ఒడ్డుకు దూరంగా ఉండగా గాలి వలన అలలు కొట్టబడుచూ ఉండెను. ఆ తరువాత తెల్లవారుజామున యేసు సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. జీసస్ వాక్డ్ ఆన్ ద గలిలియా సీ. ఇది జరిగిన అద్భుతం. ఇది చూచి శిష్యులు భయపడి భూతమని అనుకున్నారు. అప్పుడు యేసు, భయపడకుడి, నేనే అని చెప్పాను. అప్పుడు పేతురు, నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము. ఆయన రమ్మనగా యేసు దగ్గరకు పేతురు వెళ్ళెను. ఇది జరిగిన అద్భుతం. యేసు సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు ఈ గలిలియా సముద్ర ప్రాంతమంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. యేసు పేతురుతో, నీవు పడవను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని చెప్పెను. అందుకు పేతురు యేసుతో, రాత్రి అంతా మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు అని చెప్పెను. ఆయనను మీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఇది జరిగిన అద్భుతం. వీవర్స్, మరిన్ని వీడియోస్తో మరలా మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ వైజాగ్ వీరయ్య.